పర్టికులర్ క్యాన్సర్స్ విషయంలో ఒక లాంటి భయం ఉంటుంది అందరికి. Hmm. బట్ ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కి అండ్ బ్లాడర్ క్యాన్సర్ కి డిఫరెన్సెస్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటారు సార్? బ్లాడర్ క్యాన్సర్ యొక్క సిమ్టమ్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంటుంది. ఓకే. సో మనము తరచుగా చూసుకున్నట్టయితే యూరిన్ మంట రావడం, యూరిన్ కంప్లీట్గా ఎవాక్యుయేట్ చేసిన ఫీలింగ్ రాకపోవడం, యూరిన్కి వెళ్ళొచ్చినా మళ్ళీ ఒక 15-20 మినిట్స్కి మళ్ళీ యూరిన్ రావడం, అండ్ కొన్నిసార్లు ఏంటంటే కంప్లీట్గా యూరిన్ తెలియకుండానే మనకి జారిపోవడం, ఇవన్నీ Okay. కూడా సిమ్టమ్స్ ఆఫ్ బోత్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లో Okay. ఉంటాయి అండ్ బ్లాడర్ క్యాన్సర్లో కూడా ఉంటుంటాయి. ఇవన్నీ కూడా లోవర్ యూరినరీ ట్రాక్ట్ సిమ్టమ్స్ అంటాం, సార్ ఇది LUTS. కొన్నిసార్లు చాలా మంది మేబీ సమ్మర్ కాబట్టి సమ్మర్ లో కూడా ఇవే లక్షణాలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి వేడి వేడి చేసినప్పుడు. చేసిన. సో దాంట్లో ఏంటంటే హిమెచ్యూరియా ఇస్ ద మెయిన్ సిమ్టమ్ ఇన్ బ్లాడర్ క్యాన్సర్. హిమెచ్యూరియా అంటే బ్లడ్ ఇన్ ద యూరిన్. ఓకే. సో యూరిన్లో బ్లడ్ రావడం అనేది ఇట్స్ నాట్ నార్మల్. యూరిన్లో బ్లడ్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. రైట్ ఫ్రమ్ కిడ్నీలో ప్రాబ్లం ఉండా,